आरमूर में काउंसलर की हंगामा आराई, प्रजा पालना तकरीब दरहम बरहम। मोहतरम नाज़रीन अदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। दफ्तर बल्दिया आरमूर में एक रुकने बल्दिया ने हंगामा आराई करते हुए प्रजा पालना तकरीब को दरहम बरहम कर दिया। बल्दिया की गाड़ियों पर हमला करते हुए शीशे तोड़ डाले। तफसीलात के मुताबिक दफ्तर बल्दिया आरमूर में कमिश्नर बल्दिया राजू की जेर निगरानी में प्रजा पालना का एहतमाम अमल में लाया गया। सदरनशीन बल्दिया लावण्या श्रीनिवास ने परचम कुशाई अमल में लाई और कचरे की सफाई के लिए नई गाड़ियों का इफ्तिताह अंजाम दिया जा रहा था कि बल्दी वार्ड नंबर 36 के रुकने बल्दिया तकरीब में पहुंचे और उनके हलके में कचरे की निकासी के लिए गाड़ियां मुख्तस न करने पर सदरनशीन बल्दिया लावण्या श्रीनिवास और म्यूनसिपल कमिश्नर से बहस व तकरार शुरू कर दी। रुकने बल्दिया बहस व तकरार के दौरान इस कदर बरहम हो गए कि उन्होंने इफ्तिताही तकरीब के लिए रखी गई गाड़ियों पर हमला किया और शीशे तोड़ डाले, जिससे प्रजा पालना तकरीब दरहम बरहम हो गई। इस मौके पर आरमूर म्यूनसिपल बीजेपी फ्लोर लीडर नरसिम्हा रेड्डी ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि म्यूनसिपल ऑफिस में बदउनवानी और अवामी फंड्स के गलत इस्तेमाल की तहकीकात करते हुए कार्रवाई की जाए। आरमूर म्यूनसिपल कमिश्नर म्यूनसिपल में करप्शन के खिलाफ कार्रवाई न करके अपना वक्त ज़ाय कर रहे हैं। ये मामला जिला कलेक्टर राजीव गांधी हनुमंतु के नोटिस में भी लाया गया है। बीजेपी कायदीन ने कमिश्नर आरमूर पर इल्ज़ाम लगाया कि वो पब्लिक गवर्नेंस के मौके पर कांग्रेस पार्टी के काउंसलर के जरिए नए कचरे की गाड़ियों को नुकसान पहुंचाया गया। इस मामले में कमिश्नर अपना मुंह बंद रखे हुए हैं। इस सिलसिले में बोधन एमएलए सुदर्शन रेड्डी से पुरजोर मुतालबा है कि वो आरमूर म्यूनसिपल ऑफिस में होने वाले करप्शन की तहकीकात करवाते हुए करप्शन में मुलविस अफराद के खिलाफ कार्रवाई करे और गाड़ियों पर हमला करते हुए नुकसान पहुंचाने वाले काउंसलर के खिलाफ सख्त कानूनी कार्रवाई की जाए। ఎందుకంటే మున్సిపాలిటీ నుంచి నూతనంగానే మనం చూస్తూ ఉన్నాం। ఇప్పటికీ ఇవి నిన్న మొన్న ఖాళీ చేయడం నూతన తెచ్చి పూజ చేయడం జరిగింది। ఆర్మూర్ మున్సిపాలిటీకి చెందినటువంటి కౌన్సిలరే ఈ యొక్క మనం చూస్తూ ఉన్నాం కొత్త బండిని అద్దాలు పలగొట్టడం జరిగింది। ఇది ఎందుకు అవసరమంటే దీని సర్వీస్ పబ్లిక్ శ్రేయస్సు దృష్ట్యా సర్వీస్ చెత్త తీయడానికి తీసుకొస్తే ఆ యొక్క వార్డుకు నాకు చెత్త వస్తలేదని బయట కోడే కూస్తా ఉంది, చెత్త వస్తలేదని ఒక కౌన్సిలర్ దీన్ని పలగొట్టడం అంటే ఎంత సిగ్గుచేటు। అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకి కౌన్సిలర్గా ఉండి ఈ రకంగా చేస్తే దీన్ని భారతీయ జనతా పార్టీ ఇంతకుముందే మా యొక్క ఫ్లోర్ లీడరు కౌన్సిలర్ కలిపి కమిషనర్ గారు చెప్పడం జరిగింది। ఎవరైనా కానీ దీని గవర్నమెంట్ ప్రాపర్టీని పలగొట్టిన వ్యక్తి మీద వెంటనే కంప్లైంట్ ఇచ్చి చట్టరీత్యా వారి మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చెత్త బండ్ల ప్రారంభోత్సవం అని చెప్పి ఆనాడు చెత్త బండ్ల ప్రారంభోత్సవం అంటే ఆ బండ్లు మున్సిపల్ కార్యాలయానికి చెందినవి ఉంటేనే ప్రజల ధనంతో కొనుగోలు చేసింది ఉంటేనే ఇక్కడ ప్రారంభోత్సవం జరుగుతుంది। కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఆ యొక్క వాహనం యొక్క అద్దాలు వెలగొట్టి ప్రజాధనాన్ని నష్టం చేస్తే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యం వహించారు। ఇప్పటికి కూడా ప్రజాస్తి నష్టం జరిగితే తక్షణం చర్యలు తీసుకోవాలా। ఇవాళ మరి ఆ యొక్క 36 వాళ్లకు ఉండాల్సింది ఉండగా 16 వాహనాల మీద మేము చర్యలు తీసుకోవాలా, నాసిరకంగా కొనుగోలు చేసిందని భారతీయ జనతా పార్టీకి చెందిన కౌన్సిలర్లము జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఏది కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడమైన జూన్ 6వ తారీఖు నాడు। కానీ ఇప్పటి వరకు కలెక్టర్ గారు రిపోర్ట్ పంపిమన్నా లేకుండా కలెక్టర్ గారు దీన్ని ఏమైందని పత్రికల ముఖంగా సోషల్ మీడియా రూపంగా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కోడై కూస్తున్నా కానీ ఈ జిల్లా కలెక్టర్ అనేటైనా అసలైన జిల్లా కలెక్టర్ అనేది మర్చిపోయి కాంగ్రెస్ పార్టీకి బంట్రౌతుగా ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి అనే ఒక లీడర్ ఉన్నాడు మన బోధన ఎమ్మెల్యే। ఆయన ఎమ్మెల్యే కానీ మంత్రి అనుకుంటున్నాడు తనను ఆర్మూర్ వస్తున్నాడు కానీ ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద మాట్లాడాడు। ప్రజా ఆస్తి నష్టం జరిగిందని పత్రికలు కోడై కూసినాయి కానీ ధ్వంసం చేసింది చెప్తున్నారు। కమిషనర్ అంటున్నాడు నేను ఫిర్యాదు చేసినామంటారు। మరి పోలీస్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేరో ఈ కమిషనర్ ఎందుకు అడుగుతలేడో మాకు తెలుస్తలేదు। కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఈరోజు ప్రజా ధనం ఏదైతే నష్టం జరిగిందో దాని మీద ప్రశ్నిస్తున్నది। ఎందుకు నష్టం జరిగింది, దాన్ని ఏం చర్యలు తీసుకున్నారనే దాని మీద సమగ్ర విచారణ జరిపి ప్రజలకు తెలియాలా అని సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది।